ఈ రోజు టాపిక్ ఏంటంటే పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో ఒక ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు. వాళ్ళ అమ్మాయి డాక్టర్ చదువుకుంది, ఎంబీబీఎస్. ఆ అమ్మాయి కోసం అని చెప్పేసి పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు. సుమారుగా అమ్మాయికి 30 సంవత్సరాలు దాటే ఉన్నాయి. ఎందుకంటే డాక్టర్ చదవాలని అంటే ఈజీగా ఒక 5 సంవత్సరాలు చదవాలి, తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ అంటూ ఆ అమ్మాయి కొంచెం సెటిల్ అయ్యి అంతవరకు 30 ఏళ్ళు అయితే మొత్తానికి దాటే ఇప్పుడు ఆ అమ్మాయి డాక్టర్ చేస్తూ సంపాదించుకుంటుంది, అంతా బాగున్నాయి. సంబంధాలు వెతకడం మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయికి 30 సంవత్సరాల పైన ఉన్నాయి కాబట్టి ఇంచుమించు 34, 35 సంవత్సరాలు ఉన్న అబ్బాయిని చూద్దామని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. మరి డాక్టర్ అంటే కొంచెం ఆ అమ్మాయికి తగ్గ స్థాయిలోనే చూడాలి. చాలామంది డాక్టర్లనే చేసుకుంటారు, ఇంజనీర్లు అలాగా ఎవరో ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్ వాళ్ళనే చేసుకుంటారు. ఎందుకంటే చక్కగా ఇద్దరు మనస్తత్వాలు ఒకటే ఉంటాయి. వాళ్ళ హోదాకు తగ్గట్టు బాగుంటుందని అన్నట్టు డాక్టర్ చదివారు అని అంటే వాళ్ళ స్థాయికి వాళ్ళనే చేసుకుంటారు. అంత డాక్టర్ చదివిన అమ్మాయికి చిన్న ఉద్యోగం చేసేవాడిని చేసుకోమంటే ఎందుకు చేసుకుంటుంది చెప్పండి? తల్లిదండ్రులు కూడా చేయరు. ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ చదివించిన తర్వాత ఆ అమ్మాయి కంటే తక్కువ ఉన్నవాడిని చేసామనుకోండి, వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావచ్చు, ఇంకా ఏదైనా సరే విభేదాలు అనేవి వస్తాయి. కాబట్టి ఎవరు ఏ వృత్తిలో ఉంటే ఆ స్థాయికి తగ్గ వాళ్ళనే చేసుకుంటారు. అయితే ఆ తల్లి 34, 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళని పెళ్లి కొడుకులను వెతుకుతూ ఉంది. అన్ని సంబంధాలు చూసిన తర్వాత ఆవిడకి అర్థమైన విషయం ఏంటంటే పిల్లలకి ఎప్పుడు కూడా లేటుగా పెళ్ళిళ్ళు చేయకూడదు. ఏ వయసులో చేయాల్సిన పెళ్ళి ఆ వయసులో చేస్తేనే అందంగా ఉంటుందని ఆవిడ లాస్ట్లో ఆ మాట చెప్పారు. ఎందుకు అని అంటే ఇప్పుడు 34, 35 సంవత్సరాల అబ్బాయిలను వెతుకుతుంటే బట్టతలు వచ్చేసిన వాళ్ళు, ఒళ్ళు లావుగా వచ్చేసిన వాళ్ళు, మొహానికి ముడతలు వచ్చేసిన వాళ్ళు, ఇంకా వాళ్ళు ఏజ్ బార్ పిల్లలని తెలిసిపోతుంది. అంటే ఒక 35 సంవత్సరాలు వచ్చేసరికి ఆ యవ్వనం అనేది తగ్గిపోతుంది. పెళ్లి కళ అనేది ఆ మొహంలో సరిగ్గా కనబడదు. మగపిల్లలు చూస్తే పిల్లల తండ్రులకు కూడా కనబడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ డాక్టర్ చదువుకునే అమ్మాయి 30 ఏళ్ళ అమ్మాయి చేసుకోమంటే ఎందుకు చేసుకుంటుంది చెప్పండి? హోదాతో పాటు అందం కూడా చూసుకుంటారు. ఆస్తులు ఒకటే అని అనుకుంటాం కానీ అందం కూడా చూసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏంటంటే పిల్లల చదువుల గురించి ఆవిడ కూడా ఒక పొరపాటు చేసిందనే చెప్పాలి. ఈ మాట చెప్పిందానంటే రోజుల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లలు సెటిల్ అవ్వాలి, పిల్లలు చక్కగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, కొంత డబ్బును సంపాదించుకోవాలి, అంతా ఓకే అని అనుకున్నప్పుడే పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడం మంచిదని మనం అందరం చెప్పుకుంటున్నాం. ఆ చేసుకున్నవాడు మంచివాడు కాకపోయినా సరే వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడాలని మనం అందరం అనుకుంటున్నాం. పాతకాలం రోజులైతే పోయాయి. 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు, చక్కగా చిన్న వయసులో పిల్లలకి అనేవాళ్ళు. ఆ రోజులన్నీ పోయాయి. ఇప్పుడు ఆడపిల్లలందరూ చదువుకోవడం వల్ల ఈ చదువులు ఉద్యోగాలు వచ్చేసరికి 30 ఏళ్ళు దాటిపోతున్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా అన్ని లక్షలు పెట్టి డాక్టర్ని చదివించారు, అంతా బాగానే ఉంది. మరి ఒక పెళ్ళి అనే ఒక జీవితం కావాలి కదా, ఎన్ని రోజులని తల్లిదండ్రులు చూస్తారు చెప్పండి? ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామని అంటే ఇంకా వాళ్ళల్లో పెళ్ళికొడుకు అందం అనేది ఎక్కడా కనబడట్లేదు అనమాట. ఆ ఉద్దేశంతో ఆవిడ ఏం చెప్తున్నారని అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు లేటుగా చేద్దాం, లేదా బాగా సంపాదించుకున్నాక చేద్దామని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రం బాగా ఆలోచించుకోండి. 35 ఏళ్ళు దాటాయనంటే పిల్లలకి పెళ్లి చేయడం కష్టం. ఇప్పటి వరకు చాలా సంబంధాలు చూసాము, ఎక్కడ ఏది సెట్ అవ్వలేదని ఆ తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పెళ్ళిళ్ళ విషయంలో కొంచెం పిల్లల వయసులో ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు చేస్తే మంచిది. ఇప్పుడు డబ్బు సంపాదన అంటారా, పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా సంపాదించుకోవచ్చు. అలా సంపాదించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈ పెళ్లి వయసు అనేది ఉంది చూసారా, అది దాటింది అనుకోండి, ఆ తర్వాత ఇంకా ఏం చేసినా ఉపయోగం ఏముంది? ఇప్పుడు మనం వయసుని ఆపలేము. వయసు పెరిగే కొద్దీ అందం మెల్లమెల్లగా తగ్గిపోతుంది. 25 ఏళ్ళలో ఉన్న అందం 35 ఏళ్ళు వచ్చిన తర్వాత ఉండమంటే ఉంటుందా చెప్పండి? ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఇదే. ఈ కాలం పిల్లలు కూడా తెలుసుకోవాలి. మేము సెటిల్ అయ్యాక చూసుకుంటాం, బాగా సంపాదించుకోవాలని ఈ దృష్టి అంతా సంపాదన మీద పెడుతున్నారు. కానీ మనం ఒక 30 ఏళ్ళు దాటేయానంటే మన అందం కూడా తగ్గిపోతుంది. అప్పుడు మనల్ని ఎవరు చేసుకోరన్న విషయాన్ని ఎవరూ కూడా గుర్తించలేకపోతున్నారు. ఇటు ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే వయసు పెరిగే కొద్దీ అందం తగ్గిపోతుంది కదండి. మళ్ళీ వాళ్ళకి సంబంధాలు దొరికి వాళ్ళ పిల్లలు కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు మనకి చేతికి వచ్చేసరికి అది ఎంత టైం పడుతుంది? పెద్దవాళ్ళకి ఇవన్నీ తెలుసు. కానీ ఈ పిల్లలు చదువుకోవడం, ఉద్యోగాలు, సంపాదన ఇందులో పడిపోయి అంతా సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం, పెళ్ళిళ్ళు చేసుకుని సుఖపడిన వాళ్ళు ఎవరులే అని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడో ఏదో సంఘటన జరిగిందని దాన్నే దృష్టిలో పెట్టుకుని చేసుకున్నవాడు ఏమన్నా సుఖపెడతాడా, చేసుకున్నవాడు ఏమన్నా బాగా చూస్తాడా, మన సంపాదన మనకు ఉండాలి, రేపొద్దున పెళ్లి చేసుకున్నాక వాడిని అడుక్కుని తినాలని ఇలా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి లెక్కేసుకుంటే మరి ఏ వయసులో జరిగే అచ్చట ముచ్చట ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది. ఇప్పుడు డబ్బు సంపాదన మీద దృష్టి పెడుతున్నాము, విదేశాలకు వెళ్ళిపోతున్నాం, అక్కడ ఏవో ఒకటి ఉద్యోగాలు చేసుకోవడం, ఇంకంతా మొత్తం దృష్టి అంతా డబ్బు మీదే పడిపోయింది. ఈ పెళ్ళి అనే మాటని ఇంకా అలా వెనక్కి తీసేస్తున్నారు. అయ్యో ఈ వయసు పెరిగిపోయిందనంటే ఇంకా అందం తగ్గిపోతే ఎవరు చేసుకుంటారన్న ఆలోచన ఎవరిలోనూ రావట్లేదు.
కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆ పోస్ట్ పెట్టిందని అంటే దాంట్లో చాలా అర్థం ఉంది. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ కాలం పిల్లలు వినట్లేదు మాట. వినే వాళ్ళకైతే చెప్తాం కానీ వినని వాళ్ళకి ఏం చెప్తామని చాలామంది తల్లిదండ్రులు వదిలేశారు. పైగా బలవంతంగా పెళ్ళిళ్ళు చేసామనంటే అక్కడ సరిగ్గా ఉండరు వాళ్ళు. లేనిపోని గొడవలు లేనిపోని సమస్యలు వస్తాయి. ఇంకొకళ్ళని చేసుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ కేసులు ఈ గొడవలు ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు? పిల్లలు ఎప్పుడు చేసుకుంటానంటే అప్పుడే చేయాలి, బలవంతం పెళ్ళిళ్ళు అస్సలు చేయకూడదని తల్లిదండ్రులు కూడా ఒక ఆలోచనలోకి వచ్చేసి పిల్లల్ని ఎవరు కూడా బలవంతం పెట్టట్లే. మీరు కొంతమంది చూడండి, ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా పెళ్ళిళ్ళు చేసుకోవట్లే. ఇంకొద్ది రోజులాగు ఇంకా మంచి సంబంధం వస్తుందేమో ఇలా ఇది ఏదో కారణంతో అలా రోజులు గడిపేస్తున్నారు. నేను ఇంకా డబ్బు సంపాదించాలి, నేను ఇల్లు కొనుక్కోవాలి, నేను కారు కొనుక్కోవాలి. అవన్నీ సంపాదించాలని అంటే ఎంత సమయం పడుతుంది, ఎంత వయసు అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఆలోచించాలండి. వయసు దాటిపోయిందంటే మాత్రం దాన్ని వెనక్కి మాత్రం తీసుకురాలేం. డబ్బు అంటారా ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. అందుకే పెద్దవాళ్ళు చెప్పారు, ఏ వయసులో జరిగే అచ్చటా ముచ్చట ఆ వయసులోనే జరగాలని. ఇప్పటికీ కూడా 40 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు పెళ్ళిళ్ళు కాకుండా. మాకు ఇంకా సంబంధాలు వెతుకుతూనే ఉన్నాం, దొరకట్లేదు. ఇప్పుడు 30+ దాటిపోయాం అనుకోండి, ఇంకా అలా రోజులు గడిచిపోతూ ఉంటే ఆ వయసుకు తగ్గ వాళ్ళు సంబంధాలు దొరకరు. ఎంత వెతికినా సరే ఏదో ఒకటి ఇబ్బందులో, లేకపోతే జాతకాలు కలవలేదనో, అందంగా లేరనో, ఏవో ఒక కారణాల వల్ల ఆ దొరికిన కొద్ది సంబంధాల్లో కూడా సెట్ అవ్వని పరిస్థితి. అలా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. పిల్లల్ని బాగా చదివిస్తున్నామని అనుకుంటున్నాం కానీ పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేసరికి ఈ రకంగా ఉంది. అందరూనేమో ఆడపిల్లలు దొరకట్లేదు, ఆడపిల్లలు డిమాండ్గా ఉన్నారని ఇలా మాట్లాడుతున్నారు. కానీ ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఇలా బయటకు వచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. మా పిల్లలకి సంబంధాలు దొరకట్లేదు, డాక్టర్లు చదివారు, ఇంజనీర్లు, లాయర్లు చదివారు, వాళ్ళకి సెట్ అయ్యే సంబంధాలు దొరకట్లేదు, అందమైన అబ్బాయిలు దొరకట్లేదు, బట్టతల్లో వచ్చేసాయి, మొహానికి ముడతలు వచ్చేసాయి, ఇంత లావుగా ఉన్నారని ఇలా కూడా చెప్తున్నారు. అంటే పరిస్థితి చూడండి ఎలా వచ్చేసిందో. కానీ ఈ విషయాలన్నీ మనలో ఉన్న తల్లిదండ్రులందరికీ తెలుసు. ఉన్న తల్లిదండ్రులందరూ పాతకాలం నుండి చూసుకుంటూ వస్తున్నవే ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళు ఏ వయసులో చేశారో ఇప్పుడున్న పేరెంట్స్ అందరికీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు మన పిల్లల సమయానికి వచ్చేసరికి మనం ఆ పని చేయలేకపోతున్నాం. ఇంకా చదువులు, సంపాదన, పోలే చదివించాం కదా పిల్లల్ని, పెళ్ళిళ్ళు అయ్యాక ఉద్యోగాలు చేసుకుంటారులే అన్న ఆలోచన లేదు. ముందు సంపాదించుకోవాలి, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, జీతాలు పెరగాలి, కొంత అమౌంట్ సంపాదించుకోవాలి, చేతిలో కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టుకోవాలి, పెళ్ళిళ్ళు గ్రాండ్గా చేసుకోవాలి, కొంత డబ్బును దాచుకున్న తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుందామని అందరూ కూడా ఇలా డిసైడ్ అవుతున్నారు. కానీ వయసు ఆగుతుందా చెప్పండి? డబ్బు పోగేయాలని అనుకుంటున్నారు, అది మంచి విషయమే. కానీ వయసుని ఎక్కడ ఆపగలరు? అయిపోయిన వయసుని వెనక్కి తీసుకురాగలరా? ఏ విషయమైనా సరే పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు, ప్రతి దాంట్లోనూ అర్థం అనేది ఉంటుంది. దీన్ని బట్టి తల్లిదండ్రులు ఏం ఆలోచించాలని అంటే పిల్లలకి ఏ వయసులో జరిగే అచ్చటముచ్చట ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది. తర్వాత ఇదిగో పెళ్లి సంబంధాలు దొరక్క ఇబ్బందులు పడే పరిస్థితి. ఇప్పుడు ఒక డాక్టర్ ఉద్యోగం చేసి లక్షల్లో సంపాదించి ఏం ఉపయోగం అండి మంచి సంబంధం దొరకకపోతే? ఇప్పుడు అన్ని లక్షలు పెట్టి పిల్లల్ని చదివించారు, బాగానే ఉంది. కానీ చివరికి పెళ్ళి అవ్వకపోతే పిల్లలు బాగా చదువుకున్నారు, సెట్ అయ్యారు, ఇంకా పెళ్ళి అనే జీవితం కూడా చక్కగా వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేసేసామంటే మన బాధ్యతలు తీరిపోతాయని ప్రతి తల్లిదండ్రులు ఇదే కోరుకుంటారు. తల్లిదండ్రులు ఏదో నిద్రపోతున్నారు కానీ వాళ్ళ మనసులో ఇదే బాధ ఉంటుంది. అయ్యో ఎక్కడ సంబంధం దొరుకుతుంది, పిల్లకి ఎప్పుడు పెళ్లి చేయాలి, మనం పెళ్లి చేసేసామంటే ఒక బాధ్యత తీరిపోతుంది కదా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు కదా. ఇప్పుడు ఈ కళ్యాణం అనేది ఒక్కటి అయిపోయిందని అంటే జీవితాలు అందరికీ హాయిగా ఉంటాయని ఇలా అనుకునే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. కానీ ఈ పిల్లలు మాత్రం అస్సలు మాట వినట్లేదు. ఇంకా చదువుకోవాలి, ఇంకా సంపాదించాలి. విదేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా అసలు చెప్పక్కలే. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, వీళ్ళు ఎప్పుడు పెళ్లి చేస్తారో తెలియదు. ఇంక ఇలా సంపాదన మీద పడిపోయి డబ్బు సంపాదించుకుంటారు అంతే. డబ్బు సంపాదించుకుంటున్నామని ఆనందపడిపోతున్నాం కానీ ఈ వయసు ఉంది చూసారా, సంవత్సరానికి పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గదు. ఆ వయసు పెరిగే కొద్దీ మన బాడీలో చేంజెస్ అనేవి వస్తాయి, మన అందం కూడా తగ్గిపోయే పరిస్థితి. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాలి. అలాగే ఈ కాలం పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకోండి అని అన్నాం అనుకోండి, మళ్ళీ కొంతమంది ఏమంటారంటే డబ్బు లేకుండా పెళ్లి చేసుకుని ఏం చేస్తారండి, వాళ్ళ బతుకులు వాళ్ళు బతకాలి కదా అని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. 20,000 సంపాదించుకునే వాళ్ళు బతుకుతున్నారు, ₹1,00,000 సంపాదించుకునే వాళ్ళు బతుకుతున్నారు. ఎంత చెట్టుకి అంత గాలి అని ఈ సామెతలు కూడా మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ₹1,00,000 వచ్చిన వాడు దానికి తగ్గట్టుగా ఖర్చు పెడతాడు, 20,000 సంపాదించుకునేవాడు దానికి తగ్గట్టుగా ఖర్చు పెడతారు. పెళ్ళి అనేది ఎప్పటికైనా చేసుకోవాలి, జీవితానికి తోడు అనేది కావాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలు పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తారు. ఒక తల్లి వాళ్ళ కూతుర్ని డాక్టర్ చదివించి మరి ఇంత మంచి మాట చెప్పారని అంటే మరి అది అందరికీ జ్ఞానోదయం అవ్వాలి కదండి. అంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పిల్లల పెళ్లి విషయంలో ఆలస్యం చేయకండి. మన దగ్గర ఎంత డబ్బున్నా సరే చివరికి పెళ్ళి అవ్వలేదు అనుకోండి, ఆ తల్లిదండ్రుల బాధ ఎంత బాధగా ఉంటుందనంటే అది మాటల్లో చెప్పలేంది. అలాగే పిల్లలకు కూడా ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏ సంబంధం దొరకలేదనుకోండి, వాళ్ళు ఒంటరిగా ఉన్నారనుకోండి, ఆ బాధ వాళ్ళు అనుభవించలేరు. ఒంటరి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో అది నిజంగా అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పెద్దవాళ్ళు కూడా పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. సాధ్యమైనంత వరకు కూడా తొందరగా పెళ్ళిళ్ళు చేయడానికే చూడండి.
ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.